రైట్ స్టూడెంట్స్, మనం ఇప్పుడు మరొక కొత్త చాప్టర్ని స్టార్ట్ చేయబోతున్నాం. చాప్టర్ పేరు ఉష్ణము, హీట్. ఓకే అండి, ఉష్ణము, దీన్నే మనం హీట్ అంటాం. మరి ఈ ఉష్ణం గురించి మనం డిస్కస్ చేయాలి అంటే, ఉష్ణం బేసిక్గా ఒక శక్తి స్వరూపము. ఇట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ముఖ్యంగా ఉష్ణము వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు ప్రయాణిస్తుంది. వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు. సో వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు ప్రయాణించే ఒక శక్తి స్వరూపమే ఉష్ణం. అయితే ఈ ఉష్ణానికి సంబంధించి ప్రయోగాలు చేసినటువంటి శాస్త్రవేత్తల్ని ముందుగా పరిచయం చేసుకొని ఉష్ణం గురించి డీటెయిల్గా మాట్లాడదాం. సో శక్తికి ఉన్న వివిధ రూపాల్లో ఉష్ణం అన్నాం. ఇది వేడి వస్తువు నుంచి చల్లని వస్తువుకు ప్రయాణిస్తుంది అంటున్నాం. అయితే ఈ ఉష్ణం మీద ఎవరెవరు ప్రయోగాలు చేశారో వాళ్ళ గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తూ ముందుకెళ్దాం. ముందుగా ఉష్ణం మీద ప్రయోగాలు చేసిన వారిలో గెలీలీ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలోనే మొట్టమొదటి థర్మామీటర్ను, సో వరల్డ్ ఫస్ట్ థర్మామీటర్ని కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు అంటే గెలీలీ. సో గెలీలీ అనేటువంటి ఒక శాస్త్రవేత్త, ఇటలీకి చెందినటువంటి శాస్త్రవేత్త మొట్టమొదటి థర్మామీటర్ను కనుగొన్నారు. ఈ థర్మామీటర్ని మనం ఉష్ణమాపకం అంటాం. సో మొట్టమొదటి థర్మామీటర్ను లేదా మొట్టమొదటి ఉష్ణమాపకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త గెలీలియో. అయితే గెలీలియో గారు కనుగొన్న థర్మామీటర్ గాలితో నిర్మితమైన థర్మామీటర్, ఎయిర్ బేస్డ్ థర్మామీటర్. అయితే గాలికి వ్యాకోచము సంకోచము అధికంగా ఉంటాయి. అందువల్ల గాలి ఆధారిత థర్మామీటర్లు తర్వాత కాలంలో పనిచేయలేదు. అయినప్పటికీ చాలా గొప్ప శాస్త్రవేత్త. ఈయన గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం అక్కడ, అంటే దాదాపు యాంత్రిక శాస్త్రంలో. మళ్ళీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు. సో మొత్తం మీద ఈయన మొట్టమొదటి థర్మామీటర్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త. నెక్స్ట్ అండి, ఈయన తర్వాత ఆండ్రియస్ సెల్సియస్. సో సెల్సియస్ అనేటువంటి శాస్త్రవేత్త మనందరికీ బాగా సుపరిచితులు. సెల్సియస్ మానాన్ని లేదా సెంటిగ్రేడ్ మానాన్ని మనకు తీసుకొచ్చిన శాస్త్రవేత్త ఎవరు అంటే సెల్సియస్. మనం చదువుకుని ఉంటాం. సెల్సియస్ మానంలో 0 డిగ్రీ సెంటిగ్రేడ్ నుండి 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు, 0 డిగ్రీల సెంటిగ్రేడ్ నుండి 100 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు రీడింగ్లు ఉంటాయని చెప్పి మనం చదువుకొని ఉంటాం. అలాంటి సెల్సియస్ మానానికి, సెంటిగ్రేడ్ మానానికి మూల కారకుడు ఎవరు అంటే ఈ సెల్సియస్ గారు. సో ఈయన సరిగ్గా సెంటిగ్రేడ్ మానాన్ని కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ అండి, ఈయన తర్వాత డానియల్ గ్యాబ్రియల్ ఫారెన్హీట్. ఈయన ఫారెన్హీట్గా మనకు సుపరిచితులు. ఈ ఫారెన్హీట్ అనేటువంటి శాస్త్రవేత్త ఫారెన్హీట్ మానాన్ని కనుగొన్నారు. ఫారెన్హీట్ మానము, ఈ ఫారెన్హీట్ మానం మనందరికీ తెలిసిందే. సరిగ్గా 32 డిగ్రీల ఫారెన్హీట్ నుండి 212 డిగ్రీల ఫారెన్హీట్ వరకు దీంట్లో రీడింగులు ఉంటాయి. ఇలా 32 డిగ్రీస్ ఫారెన్హీట్ నుండి 212 డిగ్రీస్ ఫారెన్హీట్ వరకు ఉండేటువంటి ఫారెన్హీట్ మానాన్ని మనకు అందించినటువంటి శాస్త్రవేత్త ఫారెన్హీట్ గారు. వారు వీరన్నమాట. రైట్ అండి. తర్వాత నెక్స్ట్ సైంటిస్టు కెల్విన్ అండి. ఎవరు? కెల్విన్. సో కెల్విన్ అనేటువంటి మరొక గొప్ప శాస్త్రవేత్తను మనం ఇప్పుడు చూస్తున్నాం. కెల్విన్ గారు ముఖ్యంగా అండి కెల్విన్ మానాన్ని కనుగొన్నారు. కెల్విన్ మానము, కెల్విన్ సిస్టమ్, సెంటిగ్రేడ్ మానము, ఫారెన్హీట్ మానము, కెల్విన్ మానాలు మనకు చాలా ఇంపార్టెంటు. అలాంటి కెల్విన్ మానాన్ని కనుగొన్నది కెల్విన్ అనే శాస్త్రవేత్త. దీంట్లో 273 కెల్విన్ నుండి 373 కెల్విన్ వరకు రీడింగ్లు ఉంటాయని మనకందరికీ తెలిసిందే. 273 కెల్విన్ టు 373 కెల్విన్ వరకు మనకు రీడింగులు ఉంటాయన్నమాట.
ఇలా వీళ్ళే కాకుండా మరి రాయ్మర్ తర్వాత ర్యాంకిన్ మానాలు కూడా మనకు ఈ ఉష్ణోగ్రతను కొలిచేటువంటి మానాలుగా ఉన్నాయి. సో సెంటిగ్రేడ్ మానము, ఫారెన్హీట్ మానము, కెల్విన్ మానము, రాయ్మర్ మానము, ర్యాంకిన్ మానము, ఈ మానాలన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఉష్ణం మీద మనం ఫోకస్ చేస్తూ ముందుకెళ్దాం. ఉష్ణము, దీన్నే మనం ఇందాకే చెప్పాము హీట్ అని. ఇందాకే చెప్తూ మనం అన్నాం ఉష్ణం అనేది ఒక శక్తి స్వరూపం అన్నాం, శక్తి స్వరూపము. సో ఇట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పాం. అంతేకాకుండా ఉష్ణం అనేది వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు ప్రయాణిస్తుంది అని చెప్పాం. ఇట్ పాసెస్ ఫ్రమ్ హాట్ బాడీ టు కూల్ బాడీ. సార్ వేడి వస్తువు నుంచి చల్లని వస్తువుకు ఎంతవరకు ఉష్ణం ప్రసారం అవుతుంది సార్ అంటే, సపోజ్ అండి ఇదొక వస్తువు అనుకోండి, ఏ అనే బాడీ, ఇది బి అనే బాడీ అనుకోండి. ఈ రెండు వస్తువులు కాంటాక్ట్లో ఉన్నాయనుకోండి, స్పర్శలో ఉన్నాయనుకోండి, అప్పుడు ఇది వేడిగా ఉన్న బాడీ అనుకోండి, ఇది చల్లగా ఉన్న బాడీ అనుకోండి. దీని టెంపరేచర్ T1 అనుకోండి, దీని టెంపరేచర్ T2 అనుకోండి. అంటే దీని ఉష్ణోగ్రత T1, దాని ఉష్ణోగ్రత T2. అప్పుడు సరిగ్గా వేడి బాడీ నుండి లేదా వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు ఉష్ణం బదిలీ అవుతుంటుంది. ఎంతవరకు బదిలీ అవుతుందంటే రెండింటి ఉష్ణోగ్రతలు సమానమయ్యే వరకు. అంటే T1 = T2, రెండింటి ఉష్ణోగ్రతలు సమానమయ్యే వరకు ఈ ఉష్ణ ప్రసారం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే రెండు వస్తువులు ఒకే ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయో అప్పుడు ఉష్ణ ప్రసారం, ఉష్ణ బదిలీ ఆగిపోతుందన్నమాట. అయితే ఎప్పుడైతే రెండు వస్తువులు ఒకే ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయో ఆ స్థితిని ఉష్ణ సమతా స్థితి అంటారు. ఉష్ణ సమతా స్థితి, దాన్నే ఇంగ్లీష్లో థర్మల్ ఈక్విలిబ్రియం అంటారు. థర్మల్ ఈక్విలిబ్రియం ఏముందండి, వేడి వస్తువు ఉష్ణోగ్రత, చల్లని వస్తువు ఉష్ణోగ్రత రెండూ సమానమైతే, రెండూ సమానమైనప్పుడు సరిగ్గా అక్కడ ఉష్ణ సమతా స్థితి ఏర్పడ్డట్టు. ఇక్కడ ఇంకో విషయం అండి, ఏ అనే వస్తువు బి అనే వస్తువుతో సమతా స్థితిలో ఉంటే, అలాగే బి అనే వస్తువు సి అనే వస్తువుతో సమతా స్థితిలో ఉంటే, అప్పుడు ఈ రెండు ఏసీలు కూడా ఎలా ఉంటాయంటే సమతా స్థితిలో ఉంటాయి. ఏబిఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం, ఏబిఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం, బీసీ ఆల్సో ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం, దెన్ ఏ అండ్ సి ఆల్సో ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం. వెరీ సింపుల్ అండి. ఏ అనే వస్తువు, తర్వాత బి అనే వస్తువు, అలాగే సి అనే వస్తువు మూడు ఉన్నట్లయితే ఏబీలు సమతాస్థితిలో ఉండి బీసీలు సమతాస్థితిలో ఉంటే ఆటోమేటిక్గా ఏసీలు కూడా సమతాస్థితిలో ఉంటాయని చెప్పేదే ఉష్ణ సమతాస్థితి సూత్రము, ఉష్ణ సమతాస్థితి సిద్ధాంతం. మనందరికీ తెలుసండి. ఇప్పుడు స్నానం చేసేటప్పుడు వేడి నీళ్ళకు చల్లనీళ్ళను మనం కలుపుకుంటాం, యాడ్ చేసుకుంటాం. అలా కలుపుకున్నప్పుడు వేడి నీటిలో ఉన్న ఉష్ణము సరిగ్గా చల్లనీటిలోకి బదిలీ జరుగుతుంది. అలా అవుతూ వేడి నీటి ఉష్ణోగ్రత, చల్లనీటి ఉష్ణోగ్రత రెండింటి ఉష్ణోగ్రత సమానమయ్యే వరకు సరిగ్గా ఉష్ణ బదిలీ జరుగుతుంది. వేడి నీళ్ళను అట్నే మనం శరీరంపై పోసుకోము. ఎందుకంటే పొరపాటున వేడివేడిగా ఉన్న నీళ్లుగానే ఒంటి మీద పోసుకున్నామనుకో ఇక జీవితంలో మళ్ళీ ఎప్పుడూ పోసుకోలేం. కాబట్టి అలాంటి పరిస్థితి ఎందుకు ఉండదు అంటే వేడివేడి వస్తువులు మన శరీరాన్ని కాల్చేస్తాయి కాబట్టి. రైట్, ఇది ఉష్ణానికి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం. అయితే ఉష్ణం Q = ఉష్ణాన్ని బేసిక్గా Qతో చూస్తారు. ఉష్ణం Q = ఫార్ములా MS∆T, MS∆T. సో ఉష్ణము Q = ఫార్ములా M×S∆T. M అంటే ద్రవ్యరాశి మాస్, S అంటే విశిష్టోష్ణము, దాన్నే మనం స్పెసిఫిక్ హీట్ అంటాం, ఇంటూ ∆T అంటే ఉష్ణోగ్రతలో మార్పు, చేంజ్ ఇన్ ద టెంపరేచర్. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఒక వస్తువు గ్రహించే ఉష్ణం మూడు రాశుల మీద ఆధారపడుతుంది. నెంబర్ 1 ద్రవ్యరాశి మీద, అంటే దాని అర్థం మాస్ మీద. వస్తువుకి ద్రవ్యరాశి ఎక్కువ ఉందనుకో అది గ్రహించే ఉష్ణం కూడా ఎక్కువే. వస్తువుకు ద్రవ్యరాశి తక్కువ ఉందనుకో అది గ్రహించే ఉష్ణం కూడా తక్కువే. నెంబర్ 2 రెండవది విశిష్టోష్ణము. విశిష్టోష్ణము స్పెసిఫిక్ హీట్, అంటే ఏ పదార్థానికైతే విశిష్టోష్ణం ఎక్కువగా ఉంటుందో అది పెద్ద మొత్తంలో ఉష్ణాన్ని గ్రహిస్తుందన్నమాట. ఏ పదార్థానికైతే విశిష్టోష్ణం తక్కువ ఉంటుందో అది తక్కువ మొత్తంలో ఉష్ణాన్ని గ్రహిస్తుందన్నమాట. ఇంతకు విశిష్టోష్ణం అంటే ఏంటంటే ఒక పదార్థం 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను పెంచుకోవడానికి ఎంత ఉష్ణమైతే తీసుకుంటుందో అదే విశిష్టోష్ణం. అంటే
తొందరగా వేడెక్కుతుందా, నిదానంగా వేడెక్కుతుందా అన్నది విశిష్టోష్ణం ద్వారా మనకు తెలుస్తుందన్నమాట. అలాగే నెంబర్ 3 ఉష్ణోగ్రతలో మార్పు. ఉష్ణోగ్రతలో మార్పు, దీన్నే మనం చేంజ్ ఇన్ ద టెంపరేచర్ డెల్టా టీ అంటాం. ఇక్కడ మీరు గమనిస్తే గన 20 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద నీరు ఉందనుకోండి, ఒక ఆయన 50 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్దకు తీసుకెళ్లాలనుకుంటున్నాడు. మరొకతను 20 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద ఉన్న నీటిని 100 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్దకు తీసుకెళ్లాలనుకుంటున్నాడు. అప్పుడు ఎవరికి ఎక్కువ ఉష్ణం కావాలి అంటే సెకండ్ కేసులో ఎక్కువ కావాలి. ఎందుకంటే ఇక్కడ 20 నుంచి 50కి తీసుకెళ్తున్నాం అంటే 30 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత పెంచుతూ ఉన్నాం. కానీ ఇక్కడ 20 నుంచి 100కు అంటే 80 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత పెంచుతూ ఉన్నాం. ఎప్పుడైతే ఎక్కువ ఉష్ణోగ్రత మార్పు చెందాలనుకుంటామో అప్పుడు ఉష్ణం కూడా ఎక్కువే అన్నమాట. అలాగే ఈ ఉష్ణం క్యూకి ఉష్ణానికి ముఖ్యంగా అండి CGS ప్రమాణం ఏమి అంటే CGS ప్రమాణాలు క్యాలరీలు అండి. క్యాలరీ అనేటువంటి ప్రమాణాల్లో కొలుస్తారు. దీన్నే కెలోరీ అని కూడా పిలుస్తారు. క్యాలరీ లేదా కెలోరీలో కొలుస్తారు ఉష్ణాన్ని. అలాగే ఈ ఉష్ణానికి SI ప్రమాణం ఏమి అంటే జౌల్ అండి, జౌల్. సో జౌలలోనూ క్యాలరీలలోనూ కొలబడతా ఉంది ఉష్ణం. అయితే ఒక క్యాలరీ ఈజ్ ఈక్వల్ టు 4.186 జౌళ్ళు. ఒక్కొక్క క్యాలరీకి ఎన్ని జౌళ్ళు అండి? 4.186. దీన్ని రాస్తాం. 1 క్యాలరీ ఈజ్ ఈక్వల్ టు 4.2 జౌల్స్. 4.2 జౌల్స్ ఎందుకంటే 4.186 ఉంది కాబట్టి దాన్ని సవరిస్తే 4.2గా మనం చెప్పుకోవచ్చు. అలాగే కిలో క్యాలరీ తీసుకున్నాం అనుకోండి, కిలో క్యాలరీ, కిలో అంటే ఎంత అంటే 1000, అంటే దీన్ని 1000తో మల్టిప్లై చేయాలి. 1000తో గుణిస్తే 4186 జౌల్ అవుతుంది. సో ఒక కిలో క్యాలరీకి ఎన్ని జౌళ్ళు అంటే 4186. లేదా దీన్ని కనుక చేసామనుకోండి, సరిగ్గా దీన్ని 4186 జౌళ్ళు కదా. సపోజ్ దీన్ని 1000తో గుణించామనుకోండి, ఒక కిలో క్యాలరీ ఈక్వల్ 4200 జౌల్స్ అవుతుంది. 4200. దీన్ని 1000తో గుణిస్తే 4186, దీన్ని 1000తో గుణిస్తే 4200. అలాగే ఈ ఉష్ణాన్ని కొలవడానికి వాడే పరికరం కెలోరీమీటరు. సో కెలోరీమీటర్తో కొలుస్తారు దేన్ని అంటే ఉష్ణాన్ని. ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. CGS ప్రమాణం అయితే కెలోరీ లేదా క్యాలరీ, SI ప్రమాణం అయితే జౌల్. ఇక క్యాలరీలో ఉంది కాబట్టి దీనికి వాడే పరికరం ఏది అంటే కెలోరీమీటరు. ఇప్పుడు మనం కెలోరీమీటర్ పిక్చర్ని చూద్దాం. ఇది రాగి కెలోరీమీటర్ అండి, కాపర్ కెలోరీమీటర్. ఈ రాగి కెలోరీమీటర్తో మనం సరిగ్గా ఏం కనుక్కుంటాము అంటే ఉష్ణాన్ని కనుక్కుంటాం, ఉష్ణాన్ని కొలుస్తాం. ఇది కాపర్ కెలోరీమీటర్. తర్వాత దీన్ని స్టిర్రర్ అంటాం. స్టిర్రర్ అని ఎందుకు అంటామంటే దీంట్లో ఏ పదార్థం నీరు తీసుకున్నారనుకోండి, లేకపోతే కిరోసిన్ తీసుకున్నారనుకోండి, పెట్రోల్ తీసుకున్నారనుకోండి, దాంట్లో ఉంచి స్టిర్రింగ్ చేయడానికి, తిప్పడం కోసం స్టిర్రర్ వాడతారు. ఇక దానిపైన మూసి మనం ఉష్ణాన్ని కొలుస్తాం. అలా కాపర్ కెలోరీమీటర్ ద్వారా, రాగి కెలోరీమీటర్ ద్వారా మనం ఉష్ణాన్ని కొలుస్తామన్నమాట. రైట్ అండి. సో ఇది ఉష్ణం. సో వేడి వస్తువు నుంచి చల్లని వస్తువుకు ప్రయాణిస్తుంది. తర్వాత వచ్చేసి దీనికి CGS ప్రమాణం క్యాలరీ, SI ప్రమాణం జౌలు, దీన్ని కొలిచే పరికరం కెలోరీమీటరు. నెక్స్ట్ అండి, దీని తర్వాత మనం డిస్కస్ చేయబోతున్నాం కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్. అంటే ముందుగా ఉష్ణవాహకాలు. ఉష్ణవాహకాలని ఇంగ్లీష్లో థర్మల్ కండక్టర్స్ అంటాం. థర్మల్ కండక్టర్స్ ఏంటివి సార్ ఉష్ణవాహకాలు అంటే? వెరీ సింపుల్. ఏ పదార్థాలైతే తమ గుండా ఉష్ణాన్ని ప్రసారం చేస్తాయో వాటిని ఉష్ణవాహకాలు అంటారు. ద మెటీరియల్స్ విచ్ ఆర్ అలోయింగ్ ద హీట్, దోస్ ఆర్ కాల్డ్ యాజ్ హీట్ కండక్టర్స్. మరి ఉష్ణవాహకాలకు ఉదాహరణ చెప్పమంటే రాగి, వెండి, బంగారం, ఇనుము, అలాగే ప్లాటినం, అలాగే అల్యూమినియం,
అల్యూమినియం, అలాగే పాదరసం, పాదరసం అంటే మెర్క్యూరీ, సీసం, లెడ్, అలాగే ఇత్తడి, ఇత్తడిని మనం బ్రాస్ అంటాం, బ్రాస్, అలాగే జింకు, కాపర్, జింకు, కాపర్ ఆల్రెడీ చెప్పినాం, కాపర్, సిల్వర్, గోల్డ్, ఐరన్, ప్లాటినం, అల్యూమినియం, మెర్క్యూరీ, లెడ్, బ్రాసు, జింకు ఇవన్నీ కూడా ఉష్ణవాహకాలే. అయితే ఉత్తమ ఉష్ణవాహకం, ఉత్తమ ఉష్ణవాహకం ఏది అంటే కన్నా వెండి అండి. సిల్వర్ ఈజ్ ద గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్, అంటే వెరీ గుడ్ కండక్టర్ ఆఫ్ ద హీట్. ఇంకోటి కూడా చెప్పొచ్చు అండి, పాదరసం, మెర్క్యూరీ, పాదరసం కూడా సరిగ్గా మంచి రాసినాం, రైట్, పాదరసం కూడా మంచి ఉష్ణవాహకమే. తర్వాత వెండి తర్వాత ప్లేస్లో సీసము, తర్వాత పాదరసం ఉంటాయండి. సీసం, పాదరసం కూడా మంచి ఉష్ణవాహకాలు. అంతేకాకుండా మానవ శరీరం మాత్రం అంత మంచి ఉష్ణవాహకం అయితే కాదు. సో కరెక్ట్గా చెప్పాలంటే లోహాలు అంటే మెటల్స్, లోహాలన్నీ మంచి ఉష్ణవాహకాలే. తర్వాత ఇంకోటి అండి, గ్రాఫైట్ అంటాం. గ్రాఫైట్ కార్బన్కున్న రూపాంతరాల్లో గ్రాఫైట్ ఒకటి. ఈ గ్రాఫైట్ బేసిక్గా లోహం కాదు, అలోహం, అయినా కూడా ఇది మంచి వాహకం. ఇట్ ఈస్ ఏ నాన్ మెటల్ బట్ ఈవెన్ దో ఇట్ ఈస్ గుడ్ కండక్టర్. మంచి వాహకం అండి, ఇది మంచి వాహకం. సో వెరీ సింపుల్ అండి. ఉష్ణాన్ని ఎవరైతే తమ గుండా ప్రసారం చేస్తారో వాటిని ఉష్ణవాహకాలుగా పిలుస్తాం. వాటికి ఎగ్జాంపుల్ రాగి, వెండి, బంగారం, ఇనుము, ప్లాటినం, అల్యూమినియం, పాదరసం, సీసం, ఇత్తడి, జింకు, మున్నగు లోహాలండి. వీటిలో ఉత్తమ వాహకాలు ఏవి అంటే వెండి అండి. వెండి తర్వాతి స్థానంలో ఎవరెవరు ఉంటారు అంటే వెండి ఫస్ట్ ప్లేస్ అయితే తర్వాత స్థానాల్లో సీసం ఉంటుంది. సీసంతో పాటు పాదరసం, మెర్క్యూరీ ఉంటుంది. ఇక మిగతాయి కూడా తర్వాత వరుసగా ఉంటాయి. అయితే గ్రాఫైట్ లోహం కానప్పటికీ అది మంచి వాహకం. ఇక్కడ చూడండి, రకరకాల కాపర్ మెటల్ తీసుకున్నాం, ఇలా అల్యూమినియం, తర్వాత వచ్చేసి స్టీలు, గోల్డు, ఇవన్నీ కండక్టర్స్గా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ వాహకాలకు ఆపోజిట్ బంధకాలండి. ఇప్పుడు వాటిని మనం డిస్కస్ చేద్దాం. ఉష్ణ బంధకాల గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం, రైట్ అండి. ఉష్ణ బంధకాలు, రైట్ అండి. ఉష్ణ బంధకాలు అంటే గాన ఏవైతే ఉష్ణాన్ని తమ గుండా ప్రసారం కానివ్వవో వాటిని ఉష్ణ బంధకాలు అంటారు. వాటిని ఇంగ్లీష్లో ఇన్సులేటర్స్ అంటాం. ఇన్సులేటర్స్ అంటే వీటి గుండా ఉష్ణ ప్రసారం జరగదు. వేటి గుండా అయితే ఉష్ణ ప్రసారం జరగదో వాటిని ఉష్ణ బంధకాలు అంటాం. వాటికి ఉదాహరణగా చెప్పొచ్చు చెక్క, వుడ్. సో వుడ్ ఇక్కడ మనకు కనపడతా ఉంది. అలాగే ప్లాస్టిక్ కాలుతుంది, చెక్క కాలుతుంది. కాలడం వేరు, ఉష్ణాన్ని ప్రసారం చేయడం వేరు. ప్లాస్టిక్తో పాటు రబ్బర్తో పాటు పేపర్తో పాటు థర్మోకోల్తో పాటు ఇంకా చెప్పాలంటే కొన్ని రకాల దుస్తులతో పాటు ఇంకా ఏం చెప్పొచ్చు అంటే వజ్రం, అలాగే గాలి, అలాగే నీరు. గాలి, నీరు అథమ ఉష్ణవాహకాలు అంటే అంత మంచి వాహకాలు అయితే కాదు. సో చెక్క తీసుకోండి, చెక్క వేడెక్కొచ్చు అంటే కాలవచ్చు, కానీ ఉష్ణాన్ని అయితే ప్రసారం చేయదు. అట్లయితే ఎక్కడో కాలుతుంటే చెక్క ద్వారా ఉష్ణం ప్రసారమై మనం కూడా బాగా వేడెక్కటోళ్ళం. అలాగే ప్లాస్టిక్ కూడా కాలుతుంది కానీ ఉష్ణాన్ని బదిలీ చేయదు. రబ్బర్ కూడా అంతే, పేపర్ కూడా అంతే, థర్మోకోల్ కూడా అంతే, దుస్తులు అంతే, వజ్రం కూడా. అత్యుత్తమ బంధకం ఏది అంటే వజ్రం. సో ఉత్తమ బంధకంగా మనం చెప్పొచ్చండి ఏది అంటే వజ్రం అండి. వేడి చేస్తే అంత తొందరగా వేడెక్కేటువంటి రకం కాదు వజ్రం. ఇక గాలి, నీరు కూడా మంచి ఉష్ణవాహకాలు అయితే కాదు, అథమ ఉష్ణవాహకాలు. ఇక్కడ మీరు గమనిస్తే సరిగ్గా మనకు థర్మోకోలు ఉష్ణ బంధకం కాబట్టే మనం ఐస్ ఫ్యాక్టరీల దగ్గర కానీ ఈవెన్ ఎక్కడైనా చెరుకు రసం దగ్గర లేకుంటే జ్యూస్ షాపుల దగ్గర ఐస్ని థర్మోకోల్ బాక్స్లో స్టోర్ చేస్తారు. ఎందుకంటే అది ఉష్ణాన్ని ప్రసారం కానివ్వదు, ఐస్ను కరగనివ్వదు కాబట్టి.
అలాగే రబ్బరు కూడా మనం తీసుకున్నట్లయితే రబ్బర్ సంచిలో కూడా ఐస్ను మనం స్టోర్ చేసుకోవచ్చు. రబ్బరు కూడా ఉష్ణాన్ని బదిలీ కానివ్వదు. ఇవి ఉష్ణ బంధకాల జాబితాకు సంబంధించినటువంటి సమాచారం. రైట్ అండి. నెక్స్ట్ వన్, దీని తర్వాత మనం మాట్లాడబోతున్నాం ఉష్ణ ప్రసార పద్ధతులు. ఉష్ణ ప్రసార పద్ధతులు వీటినే మనం ఇంగ్లీష్లో హీట్ ట్రాన్స్ఫర్ మెథడ్స్ అంటాం. హీట్ ట్రాన్స్ఫర్ మెథడ్స్. హీట్ ట్రాన్స్ఫర్ మెథడ్స్ మనందరికీ తెలుసండి. ఉష్ణం బేసిక్గా 3 పద్ధతుల ద్వారా ప్రసారం అవుతుంది. ఉష్ణ ప్రసార పద్ధతులు 3. నెంబర్ 1 ఒకటవది ఉష్ణ వహనము. దీన్నే హీట్ కండక్షన్ అంటాం. హీట్ కండక్షన్, ఉష్ణ వహనము. నెక్స్ట్ రెండవదండి ఉష్ణ సంవహనము. ఉష్ణ సంవహనము దీన్నే హీట్ కన్వెక్షన్ అంటామండి. హీట్ కన్వెక్షన్. తర్వాత మూడవదండి ఉష్ణ వికిరణము. ఉష్ణ వికిరణము దీన్నే ఇంగ్లీష్లో హీట్ రేడియేషన్ అంటామండి. హీట్ రేడియేషన్. సో వహనము, సంవహనము, వికిరణం 3. కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్. ఏంటి వహనం అంటే, సంవహనం అంటే ఏంటి, వికిరణం అంటే ఏంటి, ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ముందుగా మనం డిస్కస్ చేయబోతున్నాం ఉష్ణ వహనం గురించి. సో ఫస్ట్ ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ ద థర్మల్ కండక్షన్. ఉష్ణ వాహనము. ఉష్ణ వాహనము జాగ్రత్తగా ఫాలో అవుదాం. ఉష్ణ వాహనం అంటే ఏంటంటే, ఎక్కడైనా ఉష్ణం ప్రసారం అయ్యేటప్పుడు అణువుల స్థాన చలనం ఉండకూడదు. అంటే అణువులు చలించకూడదు. అణువుల స్థాన చలనం ఉండకపోతే అప్పుడు అది ఉష్ణవహనం కిందికి లెక్క. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్లయితే, మనం ఈ కొవ్వొత్తితోని సరిగ్గా ఉన్నటువంటి ఒక రాగి కడ్డీని వేడి చేస్తూ ఉన్నాం. వేడి చేస్తూ ఉంటే మీ అందరికీ తెలుసు, ఇక్కడ మాత్రమే వేడెక్కుతుంది రాగి కడ్డీ. కానీ ఇక్కడ నుంచి సరఫరా అవుతూ సరిగ్గా ఇక్కడికి కూడా చేరి ఇక్కడున్నటువంటి మామూలుగా ఏదైనా మైనం పూసి కొవ్వొత్తిని కానీ పెడితే కరిగి అదేమవుతుందంటే కింద పడిపోతుంది. అంటే ఇక్కడ ఉష్ణం ప్రసారం చేస్తూ ఉంటే బేసిక్గా ఇక్కడికి అణువులు కదలవు. ఎందుకంటే ఘన పదార్థాల్లో అణువులన్నీ కూడా బంధింపబడి ఉంటాయి. అణువులు బంధింపబడి ఉన్నప్పటికీ ఉష్ణ బదిలీ జరిగిపోయింది అక్కడి వరకు. అక్కడ అణువులు చలించకుండా ఉష్ణం ప్రసారం జరిగింది కాబట్టి దాన్ని ఉష్ణవాహనం కింద తీసుకోవచ్చు. ఇలా ఒక రాగి కడ్డి తీసుకొని దానిపైన ఏవైనా మామూలుగా మనం పిన్నులు పెట్టవచ్చు. కొవ్వొత్తులే కాకుండా పిన్నులు పెట్టవచ్చు. మైనంతో పిన్నులు, గుండు పిన్నులు పెట్టిన తర్వాత ఇక్కడ వేడి చేసినాం అనుకో, అప్పుడు ఉష్ణం ప్రసారం అవుతూ ఇక్కడ ఉన్న మైనం కరుగుతుంది. మైనం కరిగి పిన్ ఏమవుతుంది, కింద పడిపోతుంది. కానీ వేడి చేసింది ఇక్కడ, కానీ ఉష్ణం అక్కడికి ఎలా బదిలీ అయింది అంటే ఈ చివరి నుంచి ఆ చివరకు ఉష్ణ బదిలీ జరిగింది. ఎలా జరిగింది? అణువులు చలించకుండా జరిగింది. అలా అణువులు చలించకుండా జరిగితే దాన్ని ఉష్ణవహనం అంటారు. ముఖ్యంగా ఘన పదార్థాలలో ఈ రకమైనటువంటి ఉష్ణ బదిలీ జరుగును. ఇన్ ద సాలిడ్స్ ద కండక్షన్ విల్ బి అక్కర్స్ అన్నమాట. ముఖ్యంగా ఇది నిదానంగా జరిగే ప్రక్రియ. నిదానంగా జరుగును. ఇట్ ఈస్ ద ప్రాసెస్ విచ్ అక్కర్ స్లోలీ. సో చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ ఏది అంటే ఉష్ణ వాహనం. సంవహనం కాదు, ఉష్ణ వాహనం. ఇంకో ముఖ్యమైన మాట ఏంటంటే, ఇక్కడ యానకం కూడా వేడెక్కును. యానకం కూడా వేడెక్కును. హియర్ మీడియం ఆల్సో హీటెడ్. ముఖ్యంగా అండి, మనం రాగి తీసుకున్నా, వెండి తీసుకున్నా, ఇనుము తీసుకున్నా, ఇనుము, ఈవెన్ బంగారం తీసుకున్నా, బంగారం, తర్వాత ప్లాటినం తీసుకున్నా, ప్లాటినం, లేదా రాళ్ళు స్టోన్స్ తీసుకున్నా, ఇవన్నీ కూడా వేడెక్కాయి అంటే ఘన పదార్థాలు ఖచ్చితంగా అది ఏ ప్రాసెస్ ద్వారా అంటే ఉష్ణ వహనం ద్వారానే అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో మనం మూడింటిని చూస్తూ ఉన్నాం. కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్. వహనం, సంవహనం, వికిరణం. వహనం అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా స్టవ్ మీద మామూలుగా ఒక గిన్నెను పెట్టి బౌల్ని హీట్ చేస్తున్నాం అనుకోండి. హీట్ చేసేటప్పుడు
సరిగ్గా ఫస్ట్ బౌల్ వేడెక్కిన తర్వాత దాని కాడ భాగం అంటే దాన్ని పట్టుకునేటువంటి హ్యాండిల్ భాగం కూడా వేడెక్కుతుంది. ఇక్కడ హ్యాండిల్ సాలిడ్ కాబట్టి ఘనపదార్థం, ఆ ప్రాసెస్ని ఏమంటారు అంటే కండక్షన్, దాన్నే ఉష్ణ వహనం అంటారు, ఉష్ణ వహనం. ఇక రెండవది కన్వెక్షన్, దాన్ని సంవహనం అంటాం. సంవహనం అంటే అర్థం ఏంటంటే అణువులు చలించడం ద్వారా ఉష్ణ ప్రసారం జరగాల. అంటే ఇప్పుడు సపోజ్ దాంట్లో నీళ్ళు ఉన్నాయనుకోండి, నీళ్ళు, ఆ నీళ్ళను వేడి చేసామనుకోండి, నీళ్ళు ఏమవుతాయంటే వేడెక్కి నీటి అణువులు పైకి వెళ్తుంటాయి, చల్లగా ఉన్న నీటి అణువులు కిందికి వస్తుంటాయి. ఇలా అణువులు కదులుతూ కదులుతూ ఉష్ణ బదిలీ జరిగితే దాన్ని సంవహనం అంటాం. ఇక రేడియేషన్ అంటే దాన్ని వికిరణం అంటున్నాం. వికిరణం అంటే ఏంటంటే సరిగ్గా స్టవ్ దగ్గర ఉన్నటువంటి మంట గాల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది, బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అది న్యాచురల్గా జరిగే ఫినామినన్, దాన్ని వికిరణం అంటాం. ఈ రెండింటిని మనం తర్వాత డిస్కస్ చేయబోతున్నాం. ఇప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇలా ఏదైనా స్టవ్ మీద ఉంచిన గిన్నె కానీ, స్టవ్ మీద ఉంచినటువంటి ఏదైనా బౌల్ కానీ, స్టవ్ మీద ఉంచినటువంటి ఏదైనా ఘన పదార్థం కానీ వేడెక్కిందంటే అది ఖచ్చితంగా ఉష్ణ వహనం ద్వారా అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అండి, ఇప్పుడు నేను చెప్పబోతున్న కన్వెక్షన్, దీన్నే మనం సరిగ్గా ఏమని పిలుస్తాము అంటే ఉష్ణ సంవహనము. ఉష్ణ సంవహనము. సంవహనం అంటే ఏంటంటే సరిగ్గా అండి ఒక బౌల్లో గిన్నెలో నీరు తీసుకొని దాని కింద మనం వేడి చేస్తూ ఉంటే సరిగ్గా ఈ వేడిని తీసుకున్న గిన్నె ముందుగా వేడెక్కుతుంది. వేడెక్కిన తర్వాత నెక్స్ట్ ఉష్ణం నీటి అణువులకు చేరుతుంది. అప్పుడు వేడెక్కిన నీటి అణువులు పైకి వెళ్తూ ఉంటాయి, చల్లగా ఉన్న నీటి అణువులు కిందికి వస్తూ ఉంటాయి. ఇలా అణువులు పరస్పరం కదులుతూ ఉష్ణాన్ని ప్రసారం చేసుకుంటే ఆ పద్ధతిని ఉష్ణ సంవహనం అంటారు. సో ఇక్కడ అణువుల చలనం ఉంటుంది. అణువులు చలించడం ద్వారా ఉష్ణ బదిలీ జరిగితే ఆ రకమైన పద్ధతిని ఉష్ణ సంవహనం అంటారు. సో హియర్ ద మాలిక్యూల్స్ ఆర్ మూవ్ ఫర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్. అయితే అండి ఇది వహనం కంటే వేగంగా జరుగును. సో వహనం కన్నా వేగంగా జరుగును. సో ఇట్ ఈస్ ద క్విక్ ప్రాసెస్ దాన్ కండక్షన్. ఇక్కడ కూడా అండి యానకం వేడెక్కును. హియర్ ఆల్సో ద మీడియం ఈస్ హీటెడ్. సార్ దీనికి ఎగ్జాంపుల్ చెప్తారంటే నెంబర్ 1 గిన్నెలో ఉన్న నీరు వేడెక్కడం. గిన్నెలోని నీరు వేడెక్కడం అంతేనా సార్ అంటే ఇంకా ఉన్నాయి. గిన్నెలో ఉన్న నీరు వేడెక్కడమే కాదు, నెంబర్ 2 మనం పాలు వేడి చేస్తాం, పాలు వేడెక్కడం అంటే మొత్తం మీద ద్రవాలు వేడెక్కడం. నెంబర్ 3 సో ద్రవాల గుండా ఉష్ణ ప్రసారం జరిగితే అది ఖచ్చితంగా ఏమవుతుంది, ఉష్ణ సంవహనమే అవుతుంది. అంతేకాకుండా నెంబర్ 4 సముద్రాలు ఉష్ణాన్ని గ్రహించడం మనందరికి తెలుసండి. సముద్రాల్లో పెద్ద మొత్తంలో ఉన్న నీరు భూగోళం మీద ఉన్న వేడినంతా తీసుకొని ఈ భూమి వేడెక్కకుండా చూస్తూ ఉంది. మరి సముద్రాల్లో ఉన్న నీరు వేడిని తీసుకోవడంలో ఉష్ణ సంవహనమే ఉందండి. నెంబర్ 5 ముఖ్యంగా పవనాలు ఏర్పడడం. పవనాలు అంటే గాళ్ళండి, విండ్స్. పవనాలు వీయటంలో కూడా సరిగ్గా ఈ ఉష్ణ సంవహనం కలదు. పవనాలు వీయటం, ఋతుపవనాలని, స్థానిక పవనాలని, వ్యాపార పవనాలని, ప్రపంచ పవనాలని, రకరకాల పవనాలు ఉన్నాయి. సో ఒక చోటు నుంచి ఇంకో చోటికి గాలి వీస్తే దాన్నే పవనం అంటారు. సరిగ్గా వర్షాలు రావడానికి కారణం పవనాలు వీయడమే. ఇక్కడ ఈ పవనాలు ఒక చోటు నుంచి ఇంకో చోటికి పీడన వ్యత్యాసం వల్ల మారిపోతూ ఉంటాయి. పీడన వ్యత్యాసం వల్ల ఒక చోటు నుంచి ఇంకో చోటికి వీస్తూ ఉంటాయి. ఇలాంటి పీడన వ్యత్యాసాలు ఏర్పడడానికి కారణం ఖచ్చితంగా ఉష్ణ సంవహనమే. అలా గాలులు లేదా పవనాలు వీయటంలో కూడా ఉష్ణ సంవహనం ఉంది. నెంబర్ 6 వెంటిలేటర్ ద్వారా వేడి గాలి
బయటకు వెళ్ళడం. సో మనం గమనించినట్లయితే ఇంట్లో కిటికీలు ఉంటాయి, పైన వెంటిలేటర్లు ఉంటాయి. కిటికీల ద్వారా చల్లని గాలి లోపలికి వస్తే వెంటిలేటర్ ద్వారా వేడి గాలి బయటకు వెళ్ళిపోతుంది. ఇక్కడ ముఖ్యంగా అండి వేడెక్కిన గాలికి తక్కువ సాంద్రత ఉంటుంది, డెన్సిటీ తక్కువ ఉంటుంది. తక్కువ సాంద్రత ఉన్న గాలి పైకి వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళి వెంటిలేటర్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. అలా వెంటిలేటర్ ద్వారా వేడి బయటికి వెళ్ళిపోయి ఇంట్లో టెంపరేచర్ ఉష్ణోగ్రత క్రమబద్ధీకరింపబడుతుంది. ఇలా ఉష్ణోగ్రత ఇంటిలో పెరగకుండా ఉండడానికి కారణం వెంటిలేటర్లు. ఆ వెంటిలేటర్ ద్వారా వేడి గాలి బయటికి వెళ్ళడంలో ఈ ప్రాసెస్ కలదు, ఉష్ణ సంవహనం. సో అణువులు చలించడం ద్వారా ఉష్ణ ప్రసారం జరిగితే దాన్నే ఉష్ణ సంవహనం అంటారు. ఇక్కడ అణువులు చలిస్తూ ఉంటాయి. అంతేకాదు ఇది వహనం కంటే వేగంగా జరిగే ప్రక్రియ. అంతేకాకుండా ఇక్కడ కూడా యానకం వేడెక్కును. దీనికి ఉదాహరణ చెప్పాలంటే ద్రవ పదార్థాలు వేడెక్కేవన్నీ దీనికి ఉదాహరణలే. గిన్నెలో ఉన్న నీరు, గిన్నెలో ఉన్న పాలు, గిన్నెలో ఉంచినటువంటి ఇంకేదైనా పదార్థం. అంతేకాకుండా సముద్రాలు వేడెక్కడం, సముద్రాలు ఉన్నటువంటి నీరు వేడెక్కడం. అంతేకాకుండా ఒక చోటు నుంచి ఇంకో చోటికి గాళ్ళు వేయడం, వాటినే పవనాలు అంటాం. అవి ఋతుపవనాలు కావచ్చు, వ్యాపార పవనాలు కావచ్చు, ప్రపంచ పవనాలు కావచ్చు. ఏ రకమైన పవనాలైనా ఈ సంవహనం ద్వారానే జరుగుతున్నాయి. ఈవెన్ వెంటిలేటర్ ద్వారా వేడి గాలి బయటకు కూడా పోవడం. ఈవెన్ అండి సంవహన వర్షపాతం అని చెప్పి మనకు వేసవి కాలంలో కురుస్తూ ఉంటాయి, ఎండాకాలంలో కురిసే సంవహన వర్షపాతం అని చెప్పి మనకు వేసవి కాలంలో వర్షాలు కురుస్తూ ఉంటాయి. సంవహన వర్షపాతాలు కురవడానికి కారణం ఏమి అంటే వేడి గాలు ఒక చోటు నుంచి ఇంకో చోటికి వీయడం. ఇక్కడ కూడా ఒక చోటు నుంచి ఇంకో చోటికి గాలు వీయడం ద్వారా వర్షం వస్తే అలాంటి సంవహన వర్షపాతానికి కారణం ఉష్ణ సంవహనమే. రైట్ అండి. తర్వాత మనం ఉష్ణ వికిరణం దగ్గరికి వెళ్ళిపోతా ఉన్నాం. ఉష్ణ వికిరణం గురించి మాట్లాడదాం. రైట్ అండి. ఉష్ణ వికిరణం రైట్. ఉష్ణ వికిరణం దీన్నే మనం రేడియేషన్గా పిలుస్తాం. ఏదండి? రేడియేషన్. ఏంటి ఉష్ణ వికిరణం అంటే? ఏంటంటే ఇక్కడ అణువులు చలించడం అనేది ఉండదు, అసలు యానకమే ఉండదు. యానక అవసరం యానకం లేకున్నా ఉష్ణం బదిలీ జరిగితే దాన్ని ఉష్ణ వికిరణం అంటారు. అంటే ఇక్కడ అణువుల ప్రస్తావన లేదు, అణువులు సరిగ్గా అవసరం లేదు. అణువుల మాటనే మాట్లాడకుండా, అణువుల ప్రస్తావన లేకుండా ఒక చోటు నుంచి ఇంకో చోటికి ప్రసారం జరిగితే ఉష్ణం, సరిగ్గా దాన్ని ఉష్ణ వికిరణం అంటారు. సరిగ్గా మనం తీసుకున్నట్లయితే ఇది అత్యంత వేగంగా జరిగే ప్రక్రియ, వేగంగా జరుగును. ఇట్ ఈస్ ద వెరీ క్విక్ ప్రాసెస్. సూర్యుని దగ్గర నుంచి ఉష్ణం మనం భూమి మీదకి వస్తూ ఉంది. సూర్యుడు ఒకవైపు వేసవి కాలంలో ఉదయిస్తుంటాడు, సరిగ్గా బగబగమని మనకు వేడిని ఇస్తూ ఉంటాడు. మరి వితిన్ క్షణాల్లో అక్కడ నుంచి వేడి మన భూమి మీదకి వస్తూ ఉంది. అంటే ఈ వికిరణం చాలా చాలా వేగంగా జరిగే ప్రక్రియ. పిక్చర్లో చూడండి మీరు, ఈ సూర్యుని దగ్గర నుంచి ఏవైతే రేడియేషన్ వస్తుందో ఈ రేడియేషన్ని మనం వికిరణంగా పిలుస్తాం. ఇంగ్లీష్లో రేడియేషన్, తెలుగులో వికిరణం. వికిరణాల రూపంలో ఉష్ణం సూర్యుని చేరుతూ ఉంది. అంతేకాకుండా అంటే సూర్యుడి నుండి ఉష్ణం ప్రసారం అయ్యే పద్ధతి, భూమి మీదకి సూర్యుడి నుండి ఉష్ణం ఏ పద్ధతిలో ప్రసారం అవుతుంది అంటే ఉష్ణ వికిరణం ద్వారా. అంతేకాదండి, చలిమంట వద్ద నుండి మనకు ఉష్ణం బదిలీ కావడంలో కూడా సరిగ్గా ఉష్ణ వికిరణం కలదు. ఇప్పుడు సపోజ్ చలిమంట ఉంది, మంటకు నువ్వు దూరంగా ఉన్నావు, అయినప్పటికీ నీకు వెచ్చదనాన్ని పొందుతావు చలికాలంలో. చలికాలంలో నువ్వు వేసుకునే చలిమంట వెచ్చదనాన్ని ఇవ్వడంలో కూడా ఉష్ణ వికిరణం కలదు. మనకు డౌట్ వస్తుంది, సార్ అక్కడ మంట ఉన్నప్పుడు మనకు ఉష్ణం బదిలీ జరిగేటప్పుడు గాలి ద్వారా ఉష్ణ బదిలీ జరుగుతున్నట్టు కదా, అంటే అణువులు చలిస్తుంటాయి కదా, అంటే అది అప్పుడు సంవహనం కదా అని చెప్పి మనకు డౌట్ వస్తుంది. కానీ వేడెక్కిన గాలి పైకి పోతుంది, చల్లగా ఉన్న గాలి కిందికి వస్తుంది. ఈ విధంగా మనకు పక్కకు సైడ్కు రాదనమాట. ఆ విధంగా పక్కకు వస్తుంది అంటే అక్కడ వికిరణం జరుగుతున్నట్టుగా తీసుకోవాలి. అనే భయం తొలగించడం ఫస్ట్ మన యొక్క లక్ష్యం అండి. మరి పెన్ యూజ్ చేయకుండా సాల్వ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి?
2 వేర్వేరు నెలల్లో ఉన్నటువంటి రోజులు అడిగినప్పుడు అన్నమాట ఇది ఒక ఫేజ్ తీసుకున్నాను. ఇందులో ఈ కలర్ పెయింట్ చేసినవన్నీ కూడా 1857లో కొన్ని వర్గాలు తిరుగుబాటు చేసినప్పుడు ఈ చట్టాలను నిపుణులైన మా ఫ్యాకల్టీ అందించే కెరియర్ గైడెన్స్ వీడియోస్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి YES&YES యాప్.